ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనాలు తెలియజేసుకున్నానండి. ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీ మాటలను తండ్రి మా ప్రియులకు అందించున్నగా మీ సన్నిధి మాతో ఉంచామని, అదేవిధంగా తండ్రి బలహీనని బలపరచవాడుకోమని క్రీస్తు పేరిట ప్రార్థనని అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఆరాధన వర్తమానంలో భాగంగా మన దావీదు గారు ఎలా దేవుడిని కీర్తిస్తూ వచ్చాడు, అదే రీతిలో మనము కీర్తిస్తున్నామా లేదా, ఆ రీతిలో మనము మన ప్రాణముతో యెహోవాను సన్నతించుము అని చెప్పేవారం ఉన్నామా, లేదంటే నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము అనే చెప్పేవారిలాగా ఉన్నామా అని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ప్రభుని నమ్ముకొని ఎన్ని దినాలు ఏందో మరి ఒకసారైనా మనం మన జీవిత కాలంలో దావీదులాగా మన ప్రాణంతో అలాగా చెప్పుకునే వారంగా ఉన్నామా? ఉదాహరణకి 103వ కీర్తనలో మొదటి వచనంలో మాట ఉంటుంది. ఏంటంటే పిల్లరా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. మరొకసారి కూడా 2వ వచనం అదే మాట ఉంటుంది. ఏమంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఎందుకంటే కింద చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో నా మాట ఉంటుంది. అంటే ఆయన మనకు చేసినటువంటి మేలును బట్టి మనము ఆయన స్తుతించే వారంగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు దావీదు గారు పదే పదే మాటలు అంటున్నాడు అంటే పిల్లరా, అనేక కష్టాల గుండా అనేక శ్రమల గుండా మరి దావీదు గారు వెళుతూ వచ్చారు. అన్ని శ్రమల్లో కూడా అన్ని కష్టాల్లో కూడా మరి దావీదు గారు తండ్రి అయిన దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాడు. ఆధారపడి ప్రతిసారి కూడా తను సమాధానం పొందుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, అంతగా మరి దేవుని కీర్తిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల 103వ కీర్తనలో కావచ్చు, లేదా 104వ కీర్తనలో కూడా కావచ్చు, ఈ మాటలు మనకి తారసపడుతూ ఉంటాయి. అందుకే ఈ 103వ కీర్తన మనము సంతృప్తి కీర్తన కూడా అంటూ ఉంటాం. దావీదు గారు రచించిన ఈ కీర్తనలో ఇదొక సంతృప్తి కీర్తన కూడా ఈ పేరు ఉంది. కాబట్టి ప్రియులారా, దావీదు గారు అంతలా దేవుణ్ణి కీర్తించడానికి కారణం ఏంటంటే ప్రియులారా, రాజుగా ఎన్నుకున్న తర్వాత దావీదు గారిని సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని కొట్టివేసి దావీదు గారు ఇచ్చిన తర్వాత, అంతకుముందు కూడా పిల్లరా, అంతకుముందు సౌలు గారు ఎప్పుడైతే గొల్లియాతును ఓడించిన తర్వాత, ఎప్పుడైతే ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా దావీదుని బాగా మరి పొగిడిన తర్వాత, గొల్లియాతును ఓడించిన తర్వాత, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది ప్రతిగానాలు చేసిన తర్వాత, ఆనాటి నుండి కూడా ప్రియమైన దేవుని వల్ల సౌలు దావీదు రాజుని సంపాలన ప్రయత్నిస్తూ వస్తాడు. దాదాపుగా 23 సార్లు దావీదు గారిని సంపాలన చూస్తుంటాడు. సంపాలన ప్రతిసారి కూడా దావీదు గారు సౌలు ఎక్కడైతే ఎలాంటి పన్నాగం పండుతాడో ఆ పన్నాగం అంతా కూడా దావీదుకి తెలిసిన తర్వాత, దేవుని దగ్గర మొరపెట్టిన తర్వాత మరి దేవుడు విడిపించేవాడుగా ఉంటాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని వల్ల నాతాను ప్రవక్త హెచ్చరించిన తర్వాత, బెత్షెబా విషయంలో తప్పు చేసిన తర్వాత, నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించిన తర్వాత కూడా విడిపింపబడిన తర్వాత మరి 51వ కీర్తన రచిస్తారన్నమాట. దానికి పాశ్చాత్య కీర్తన కూడా పేరు అన్నమాట. అంటే అనేక శ్రమల గుండా దావీదు వెళ్తున్నప్పుడు మరి తండ్రైన దేవుడు యెహోవా దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. బెత్షెబా విషయంలో తప్పు చేసి సైలెంట్గా ఉన్నప్పుడు, ఏంటి మనవాడు తప్పు చేసి సైలెంట్ అయిపోయినేసి మరి దేవుడు అనుకున్నప్పుడు నాతాను ప్రవక్తను హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత దావీదు తన తప్పు తెలుసుకొని ప్రాధేయపడతాడు. ఈ విధంగా ప్రియులారా, మన దావీదు గారికి అదేవిధంగా తండ్రి దేవునికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది, రిలేషన్షిప్ అలాంటిది, ఆ సహవాసం అలాంటిది. మరి ఇలాంటి సహవాసాన్ని మనము ప్రభుత్వం మనం కొనసాగిస్తున్నాము లేదు. ప్రభుని నమ్ముకొని ఎన్ని దినాలు అయిందో, ఒక క్రైస్తవుడుగా, విశ్వాస కలిగిన సేవకుడిగా దావీదుకి తండ్రిని దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం కొనసాగిస్తున్నామో లేదు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానసుడు అంటాడు. మరి దేవుని దగ్గర అలాంటి సర్టిఫికెట్ నీకు ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఆరాధించే ముందు దావీదు గారు ఎలాంటి సంబంధాన్ని దేవునితో మరి కొనసాగిస్తున్నాడు, మనం కూడా అదే సంబంధాన్ని కొనసాగించాలి. కాబట్టి ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరగా ఒక మాట, ఎలాగో దావీదు గారు నా ప్రాణం యెహోవా సన్నతించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడో, మనం కూడా మన ప్రాణంతో ఆ మాట చెప్తున్నామా, లేదంటే తినుము త్రాగము సుఖించమని చెప్పేవారిలాగా ఉన్నామా? కాబట్టి ఈ విధంగా మనం పరిశీలన చేసుకొని ఆరాధిద్దామండి. దేవుడి వర్తమానం దీవించిన గాక. ఆమేన్.